today, the title of my message is Daddies are the best influencers. Daddies are the best influencers. ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు పిల్లల్ని అంటే నాన్న. అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది, అంతా ఒకసారి ఒలకబోయలేడు, చూపించలేడు తల్లి చూపించినట్లుగా. కానీ నాన్న వచ్చి నీకు ఒక ముద్దు పెట్టాడంటే దాంట్లో ఇంత హిస్టరీ, ఇంత వాల్యూమ్ రాయొచ్చు నువ్వు. ఏ హగ్ ఫ్రమ్ us speaks volumes. You should understand, all you children should understand. మేము గందరగోళం చేయం. నాకు ఉద్యోగం వచ్చింది నాన్న అన్నాడు. సూపర్, ఎక్కడ వచ్చిందిరా? సవాష్ టెక్ మై సవాష్ బాగా చేసుకో, ఓకే వెరీ గుడ్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సాయంత్రం ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, విల్ గో ఐల్ బై యూ సమ్ న్యూ డ్రెస్. అయిపోయింది. అదే వాళ్ళ అమ్మ అయితే మీకు తెలుసు, ఇప్పుడు మీకు తెలుసు రాకి వాళ్ళ అమ్మ ఎట్లా చేస్తారు. వీడికి తప్ప ప్రపంచంలో ఎవరికి ఉద్యోగం రానట్టు చేస్తారు వాళ్ళు. వాడికి అప్పుడే కొమ్ములు వచ్చేస్తాయి. వీ ఆల్రెడీ బీన్. దెన్ యూ విల్ కమ్ అండ్ సే, యునో డాడ్, త్రీ మంత్స్లోనే నాకు ప్రమోషన్ వచ్చింది. వాళ్ళు సే అరే వెరీ గుడ్ రా, వెరీ సవాష్ అంటాం. ఆ ముద్దులో చాలా ఉంటుంది. మీ అమ్మ 101 ముద్దులు పెట్టినా మేము 6 ముద్దు పెడితే దాంతో సమానం. మేము కూడా అట్లా ముద్దులు పెడితే మీ అమ్మకి ప్రాబ్లం. అట్లా పెట్టడం ఎవరు పడితే వాళ్ళకి అట్లా. So 7 characteristics of great influencing dads. Number 1, dads should love what they do. మన తండ్రులుగా మనం ఏం చేయాలి? మనం ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండాలి. వేస్ యువర్ పెన్ అండ్ పేపర్, గెట్ యువర్ పెన్ అండ్ పేపర్, ఆల్ డాడీస్. మనం ఇన్ఫ్లుయెన్సర్స్గా, మంచి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండాలి మన పిల్లలకి అంటే మొట్టమొదట నాన్న పాత్రని నువ్వు ప్రేమించాలి. నేను తండ్రి అయితేగా నేను అది ఐ లవ్ టు బీ ఎ డాడ్. ఐ లవ్ టు బీ డాడ్. ఐ ఎంజాయ్ బీయింగ్ ఎ డాడ్. చాలామందికి తలకాయ నొప్పి, కొంతమందికి పిల్లలంటేనే చిరాకు. బట్ ఐ లవ్ బీయింగ్. సో నంబర్ 1, ఇఫ్ యూ హ్యావ్ టు బీ ఎ డాడ్ హూజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ప్రభావితం చేసే నాన్న అయితే నీ పాత్రను, నీ బాధ్యతను నువ్వు ప్రేమించాలి. నంబర్ 2, యూ షుడ్ లోడ్ ద బిగ్ పిక్చర్ ఇన్ టు ద కిడ్స్ మైండ్స్. అంటే పిల్లల మనస్సులో పెద్ద పిక్చర్, అంటే భవిష్యత్తు గురించి ఒక పెద్ద పిక్చరు నువ్వు ఇవ్వాలి. 3వది, దే లవ్ దేర్ ఫ్యామిలీ. నాన్నలకి ఫ్యామిలీ అంటే ఇష్టం, అందుకే తిరిగి వస్తున్నాడు ఇంటికి. యూ షుడ్ అండర్స్టాండ్. నాన్న తాగుతాడేమో, నాన్న ఏం చేస్తాడు, ఇట్స్ ఓకే, బట్ ఇంటికి తిరిగి వస్తున్నాడు. పక్కింటికి వెళ్ళట్లేదు, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, ఇంటికి తిరిగి వస్తున్నాడు. థ్యాంక్ గాడ్, డాడ్ ఈస్ కమింగ్ బ్యాక్ హోమ్. నెవర్ హేట్ యువర్ డాడ్, నెవర్ హేట్ యువర్ డాడ్. Number 4, they lead their family by being good examples. మంచి ఉదాహరణలుగా వాళ్ళ కుటుంబాన్ని నడిపిస్తారు. See daddy, if you are not a good example, you are not a good daddy. నువ్వు మందాత సిగరెట్ తాత పిల్లలు మీరు చేయకూడదు, ఇది చాలా తప్పు అంటే అది కష్టం. నువ్వు అబద్ధాలు ఆడతా పిల్లలు అబద్ధాలు ఆడకూడదు అంటే కష్టం. నువ్వు చెత్త పనులు చేసుకుంటూ పిల్లలు చేయకూడదు. నో, ఇట్ డజంట్ వర్క్ అవుట్. వీ నీడ్ టు సెట్ అవర్ సెల్స్ రైట్. ఉంటాయి మనకు కూడా కోరికలు, ఉంటే మనకు కూడా కొన్ని లైన్ దాటి చేయాలనేది ఉంటుంది. కొన్ని అనుకొని చేస్తాం, కొన్ని అనుకోకుండా చేస్తాం, అవుతాయి. వీ నీడ్ టు లీడ్ బై గుడ్ ఎగ్జాంపుల్. Number 5, వీ షుడ్ టీచ్, ఇన్స్ట్రక్ట్, గైడ్ అండ్ ట్రైన్ అవర్ కిడ్స్ ఇన్ ద వే దే షుడ్ గో. మనం పిల్లలకి నేర్పించాలి, జీవితాన్ని నేర్పించాలి, విలువలను, నైతిక విలువలను నేర్పించాలి, ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ఏది చేయకూడదు ఏది చేయకూడదని నడిపించాలి, ఏ మార్గంలో నడవాలో వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. వాళ్ళ బాడీ, చాలామంది పిల్లలకి బాగా చదువుకుంటారు, వాడికి బాడీ లాంగ్వేజ్ ఉండదు, దరిద్రమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. తండ్రిని నేర్పించాలి. ఆడపిల్లకి తల్లిని నేర్పించాలి, మగపిల్లడికి తండ్రిని నేర్పించాలి. నేను నా ఆడపిల్లని కూడా కూర్చోబెట్టుకుని నేర్పిస్తాను. నేను అలా కాదు, నువ్వు ఇలా ప్రవర్తించాలి అలా. Number 6, దే ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీ అమ్మ మ్యాక్సిమము ఈ నెల ఎట్లా గడుస్తుంది, 30 రోజులు, దానికి కావాల్సిన సరుకులు ఇవన్నీ ప్లాన్ చేసుకోండి, మంచిది. నాన్న 30 సంవత్సరాలు అహెడ్ ప్లాన్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటి ఇది, సరే ఒక ఇల్లు, పిల్లలందరూ వాడు పోవటానికి ఒక స్కూటరు, బైకు, దీని తర్వాత లైఫ్ ఏంటి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళకి పెళ్లి చేయాలి, దానికేంటి ఇప్పుడు నుంచే హీ ప్లాన్స్ అప్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యామిలీ. Number 7, దే ఆల్వేస్ స్టాండ్ యాజ్ అ ఫాల్ బ్యాక్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద ఫ్యామిలీ. ఏది ఏమైనా సరే మీ నాన్న వచ్చిన తర్వాత మాట్లాడదాం, సరే నాన్నకి చెప్దాం. హెల్ప్లెస్ సిచ్యువేషన్, నాన్న ఆలోచించి ఏదో ఒకటి చేస్తాడు. నాన్న ఏదో ఒకటి చేస్తాడు, కానీ నువ్వు చెత్త నిర్ణయాలు తీసుకొని నీ పిల్లల గురించి, నీ గురించి, ఇంటి గురించి అనవసరమైన కొనేసి అందరూ కూడా పెట్టి ప్రెషర్ పెట్టకూడదు. ఇది పలాంది తెచ్చుకుందాం అనుకుంటున్నాను, డిస్కస్ చేసి
మనకుంది ఎంత, మన రాబడి ఎంత, మన సాల్వెన్సీ ఎంత, ఏమేమి ఉన్నాయి, మన బ్రతికి ఇది ఇంత కట్టుకోవాలా, రేపు పొద్దున ఇంకొక కొత్త అవసరం వస్తే దానికింత ప్లానింగ్ చేయని ఇమోషనల్గా నువ్వు చేయకపోతే ఎవరు చేస్తావని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఓవర్ట్లీ ఇమోషనల్ అయిపోయి దానికి లోబడిపోయి దే టెండ్ టు లూజ్ అవుట్ ఆన్ ఎవ్రీథింగ్ అండ్ బ్రేక్ డౌన్. నువ్వు ఇంత ప్రెషర్ పెడుతున్నావు. ఎప్పుడైనా కానీ పిల్లలు కానీ భార్యలు కానీ నాన్న మీద ప్రెషర్ రానియకుండా చూడండి. వాడు గుండెపోటు వస్తే దాని తర్వాత పరిస్థితి వేరైపోతుంది. ఉన్నా కానీ మనిషి ముందుట్లాగా ఉండలేడు. ఎంతవరకు మా నాన్న చేయకూడదు అనేది ఆలోచించి, ఎంతవరకు నా భర్త చేయగలడు అనేది ఆలోచించి చేయాలి. అని ముప్పతిప్పులు పెట్టేటట్టుగా చేయకూడదు. వాళ్ళందరూ చేస్తున్నావు నువ్వు చేయలేవా అంటే ఎంత బాధాకరమైన. వాడు చేస్తాడు, వాడు ఏమేం చేస్తున్నాడో ఈడు కూడా చేస్తే అప్పుడు నీకు సరిగ్గా ఉంటుంది. అండ్ ఫాదర్స్, ఇఫ్ యూ డోంట్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ యూ ఫెయిల్. డోంట్ కంప్లైన్, యూ కాల్ ద షాట్స్. ఓకే, అదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను అది 1,50,000 ఉంది, అది కొందాం అనుకుంటున్నాను నేను. ఆగు. కొంతమంది వెళ్ళి కొనేసి వచ్చేస్తారు ఈఎంఐ మీద, నువ్వు కట్టమంటారు. అట్లాంటి పెద్ద పనులు నిర్ణయాలు. When God thinks of you, He's thinking about all, He's not thinking about all your mistakes and messes. You tell me, దేవుడు నీ గురించి ఆలోచించేటప్పుడు ఏం ఆలోచిస్తాడు? నువ్వు చేసిన తప్పులు నువ్వు అవన్నీ ఆలోచించడు. నిన్ను చూసినప్పుడల్లా He actually rejoices in the person He is making you to become. రాబోయే దినాల్లో నువ్వు ఏం అవ్వబోతున్నావు అది గుర్తు చేసుకొని ఆయన గమనించుకొని నీ యందు ఆనందిస్తుంటాడు దేవుడు. గాడ్ డ్రీమ్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్. డాడీ డ్రీమ్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఏదో ఇమోషనల్గా నువ్వు ఈరోజు అందరికీ ఉంది కదా నాకు కావాలి అని నువ్వు భార్య కానీ పిల్లలు కానీ అంటే ఈయన మనకి ఈరోజు లేకపోయినా పర్లే, రేపు పొద్దున అసలైన అవసరం వస్తుంది, నీ పెళ్ళి ఎవడు చేస్తాడు? నేనే చేయాలి కదా. అప్పుడు ఇది పనికి వస్తుంది. ప్లానింగ్. Why does God just dream about you? Because He's your daddy. Your understanding of God profoundly impacts how you see God. నువ్వు దేవుని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి నువ్వు దేవుని ఎలా చూస్తావు, ఆయన్ని ఎలా ఫేస్ చేస్తావు అనేది ఆధారపడి ఉంటుంది. దేవుణ్ణి నువ్వు ఒక న్యాయమూర్తిగా చూస్తే, ఇఫ్ యు సీ గాడ్ యాజ్ అ జడ్జ్, యూ విల్ ఫేస్ హిమ్ డిఫరెంట్లీ. ఇఫ్ యు సీ గాడ్ యాజ్ అ హార్డ్ టాస్క్ మాస్టర్, అమ్మో దేవుడు దంతాడు, అమ్మో, యూ విల్ సీ హిమ్ డిఫరెంట్లీ. ఇఫ్ యు సీ గాడ్ యాజ్ అ లవింగ్ డాడీ, నన్ను ప్రేమించే తండ్రి, నాన్న అంటే ఆయన్ని చూసే విధానం, ఆయన అప్రోచ్ అయ్యే విధానం చాలా. దేవుడు మన ద్వారా ఏం చూస్తున్నాడు? వాట్ ఈస్ గాడ్ లుకింగ్ ఫార్ ఫ్రమ్ అస్ యాజ్ డాడీస్? హీఈస్ లుకింగ్ ఫర్ గాడ్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పేరెంటింగ్. దేవుని యందు భయభక్తులు కలిగిన తండ్రులు, నాన్నలు, ఆ భయభక్తుల్లో పెంచాల్సినటువంటి బాధ్యత కలిగిన తండ్రుల కొరకు పిల్లల్ని ప్రభావితం చేసేటటువంటి తండ్రుల కొరకు చూస్తున్నారు. See, while love is the key, discipline is crucial. ప్రేమ చాలా తాళం చెవి అయినా కానీ, ఇంపార్టెంట్ అయినా కానీ, డిసిప్లిన్ అనేది చాలా క్రూషియల్. మిమ్మల్ని డిసిప్లిన్ చేయకపోతే విల్ బీ ఇన్ ట్రబుల్. లవింగ్ దెమ్ మీన్స్ టెలింగ్ దెమ్ ద ట్రూత్. సత్యం చెప్పాలా? అమ్మ సత్యం చెప్పదు ఒక పట్టానా, మేము మీకు అర్థం చూపిస్తుంటాం, అది నచ్చదు మీకు. ఏం పర్లేదులే నాన్న, నన్ను పర్లేదు, పోన్లే అమ్మ, పోన్లేండి అంటుంటుంది. మాకు ఇద్దరిని కొట్టాలనిపిస్తుంది. నిజం అంటే మేమేమన్నా విలన్సా? వాళ్ళేమో మనం డిసప్పాయింట్ చేద్దాం, నాన్న నీకంటే బాగా ఎవ్వరు లేరు అని వీడికి చెప్తుంటుంది. వాడు ఆ లైలో బ్రతుకుతుంటాడు. అండ్ నాట్ ఓన్లీ దాట్, డాడీస్, వీ హ్యావ్ టు టెల్ దెమ్ ద రియల్ ట్రూత్. ద రియల్ ట్రూత్ హ్యాస్ అ నేమ్ కాల్డ్ జీసస్. నేనే మార్గమును. సో ఆ సత్యాన్ని మన పిల్లలకి మనం చూపించాలి, చెప్పాలి ఆ సత్యం గురించి. లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్సే జియోపార్డైజ్ అయిపోతుంది. ఇవన్నీ చేయాలి అంటే ఒక ప్రభావితం చేసే నాన్నగా నువ్వు ఉండాలి అంటే యూ హ్యావ్ టు బిల్డ్ ఎ రిలేషన్షిప్ విత్ దెమ్. నువ్వు పిల్లలతోటి రిలేషన్షిప్ బిల్డ్ చేయకుండా ఏదో చేసేయాలి అంటే అది అయ్యే పని కాదు. ప్రేమ ఉండాలి, రిలేషన్షిప్ పిల్లలతోటి. I try to build it because we want to build up a relationship because we want to influence your life. వాళ్ళ జీవితం ప్రభావితం చేయాలంటే పొద్దుగూకులు టూర్లు వెళ్ళిపోయి అక్కడిక్కడ తిరుగుతూ ఉంటే వాళ్ళ జీవితం ప్రభావితం చేయలేం. వీ నీడ్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్ ఇన్ టు దెమ్. ఐఎమ్ సారీ. సో వెన్ ఐ గో మెనీ టైమ్స్, నా పని అయినా కానీ నేను పిల్లలు కూడా తీసుకెళ్తాను. వాళ్ళకేం పనిలే, ఇన్ని గంటలు మేము కలిసి ఉంటాం, కొంచెం ఖర్చు అవుద్ది, ఖర్చు అవుతుంది. ఒక రిలేషన్షిప్ బిల్డప్ చేయాలంటే కొంత ఖర్చు అవుతుంది. యూ జస్ట్ డోంట్ కీప్ ఆన్ గోయింగ్. వచ్చి సాయంత్రం
ఏంటి చదువుకున్నావా, హోంవర్క్ అయిపోయిందా, రైట్, వెరీ గుడ్, రైట్, ఐస్ క్రీమ్ కావాలా? నో, దట్ ఈస్ నాట్ రిలేషన్షిప్. యూ నీడ్ టు ఇన్వెస్ట్ టైమ్. చిల్డ్రన్ షుడ్ రన్ టు యూ. ఇఫ్ దే డోంట్, యూ రన్ ఆఫ్టర్ దెమ్ అండ్ గెట్ దెమ్. చాలాసార్లు మనం తప్పు చేసేది ఏంటంటే, నాన్నలు చిన్నప్పుడు పిల్లల్ని ఆ తల్లికి వదిలేస్తాం. వాడు టీన్స్కి వచ్చేటప్పటికి అప్పుడు ఏమండి మాట వినట్లేదు మీరు అని మనకు అప్పు చెప్పేస్తుంది. అప్పటి వరకు మాట వినకుండా పెంచేది ఆమె. ఆ దరిద్రాన్ని మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు వాడికి 13 ఏళ్ళు, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళమ్మ అన్నీ నడిపించేసి 13, 14 వచ్చినప్పుడు వాడు అమ్మాయి మాట వింటలేదు, మాకు మేమేం చేయము, మేము చేయకపోతే మీరేం చేయట్లేదు అంటారు. పెంచింది ఎవరు? తప్పెవరిది? నాది. నాన్నగా నేను తల్లి మీద వదిలేశాను. ద బెస్ట్ లెర్నింగ్ టైమ్ ఈజ్ ద చైల్డ్హుడ్ టైం. 1 to 3లో నేర్చుకున్నంత తర్వాత కూడా నేర్చుకున్న తర్వాత 5 వరకు నేర్చుకున్నాయి ఇంప్రింట్ అయిపోయి ఉంటాయంట. యువర్ నో షుడ్ బి నో, యువర్ ఎస్ షుడ్ బి ఎస్. నో అంటే నో అంతే. కింద పడి ఏడవని ఏమన్నా చేయని పోన్లేండి పిల్లడు. దయచేసి వీళ్ళని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెంచొద్దు. సో వాళ్ళకి తెలిసిపోతే కిటుకు అని కింద పడితే అమ్మమ్మో అన్న వస్తారు, వాళ్ళు ఇస్తారని. వాడు 13, 14 కూడా అంటానికి ట్రై చేస్తాడు, మేము ఒప్పు. అప్పుడు అమ్మమ్మ నాన్న వెళ్ళిపోతారు. వీ కెన్ ఇంట్రో. ద ప్రాబ్లమ్ ఇస్ విత్ అస్. సో నాన్నలారా చిన్నప్పటి నుంచి అమ్మ పైన పడేయకుండా మీరు కూడా ఎక్కువ ఎత్తుకుని వాళ్ళతో ఆడుతూ టైం స్పెండ్ చేయడానికి నేర్చుకోండి. ఫస్ట్ మాటలు అమ్మ కాదు నేర్పించాల్సింది, నువ్వు. అమ్మ అమ్మ అనిపిస్తుంది, నా అన్న అని ఎందుకు అనిపించు? వాడు అమ్మ అన్నవాడు నాన్న అనలేడేంటి? నాన్న అన్నవారు తనండి, దాన్ని నాన్న అనిపించు. వీ నీడ్ టు టేక్ ఇట్ అప్ రైట్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. So keep that in your mind. Influencing starts from a very young age, and we should understand that our personal relationship with our heavenly Father, with our heavenly Daddy, will give us the wisdom to be a good earthly daddy. మంచి నాన్నగా ఉండాలంటే మంచి నాన్నతోటి నీకు సంబంధం ఉంటే, సత్సంబంధం, సన్నిహితమైన సంబంధం ఉంటే అప్పుడు నువ్వు ఇక్కడ మంచి నాన్నగా ఉండగలవు. రైట్? And then godly dads are great influencers. Celebrities can't be great influencers. చూడండి, చాలా సెలబ్రిటీ పిల్లలందరూ చెదరం అయిపోతారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నాన్న పిల్లలు, దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ వెరీ డిఫరెంట్లీ. ప్రేయింగ్ డాడ్స్ ఆర్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ప్రార్థన చేసే తండ్రులు చాలా మంచి ప్రభావితం కలుగు చేస్తారు. ప్రేయింగ్ డాడ్స్ ఆర్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. గాడ్లీ లిస్నింగ్ డాడ్స్ ఆర్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్. దైవాన్ని కలిగినటువంటి మనిషిగా పిల్లలు చెప్పేది వినాలి, ఆలకించాలి. ప్రొద్దుగులు నువ్వు చెప్తే పిల్లలు వింటాం కాదు, పిల్లలు స్టోరీలు ఉంటాయి. ఏమైంది అని నేను కూర్చున్నాను, ఏమైంది, వాట్ హ్యాపెండ్ ఇన్ ద స్కూల్, టెల్ మీ అని చెప్తారు. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. మనకు కామన్ సెన్స్ ఉంది కాబట్టి ఏది నిజం ఏదో అబద్ధం అర్థమైపోద్ది. ఊరికే నువ్వు అప్రిషియేట్ చేస్తుంటే వాడు మసాలా వేస్తాడు. ఆ సీన్లో, ఆ సన్నివేశంలో ఇంకెవడో చేసుంటాడు ఆ గొప్ప పని, వాడి పేరు తీసి వీడి పేరు రేపెట్టుకుంటాడు. చేయలేదు నువ్వు? ఇవన్నీ చేస్తుంటారు, మనకు తెలుసు. పని ఫేకూస్ అనమాట, సలీం ఫేకూస్. లిసన్ టు దట్. యాజ్ డాడీస్ వీ నీడ్ టు లిసన్ టు దట్ స్టోరీ ఆల్ ద టైమ్. సో గాడ్లీ డాడీస్ లిసన్. ఇన్ఫ్లుయెన్సింగ్ డాడ్స్ ఆర్ నాట్ జడ్జ్మెంట్. తీర్పు తీర్చేవాడిగా ఉండకూడదు నాన్న. ఇన్ఫ్లుయెన్సింగ్ డాడ్స్ ఆర్ ఎంకరేజెస్. ప్రోత్సహించేవాడిగా ఉండాలి నాన్న. ఇన్ఫ్లుయెన్సింగ్ డాడ్స్ డూ ఫాలోఅప్స్. ప్రోత్సహించే నాన్న ఎప్పుడు ఫాలోఅప్ చేస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఏమైంది, ఏం జరిగింది చెప్పు. మీరు రాగానే ఏం జరిగింది, ఏంటి సంగతి చెప్పు, కాస్త విషయం అడుగుదాం. పోన్లేండి ఇప్పుడు తర్వాత నువ్వు ముందు అన్నం తిన్నానా అంటది. సార్ అన్నం తింటానే చెప్పు. వీ నీడ్ అ ఫాలో అప్. గాడ్లీ డాడ్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ డాడ్స్ డూ అ ఫాలో అప్. నువ్వు వెళ్ళో ప్రొద్దున బడికి, నువ్వు బడికి వెళ్ళడానికి ఫీజు నేను కట్టాను, నువ్వు బస్సు ఫీజు నేను కట్టాను, కారు పెట్రోల్ నేను పోసాను, కారు ఇచ్చాను, నువ్వు వెళ్ళావు, నీకు ఒక మొబైల్ దిక్కుమాలిది, దానికి నేను బిల్లు కడుతున్నాను. వెళ్ళొచ్చావు, ఏమైంది అడిగే హక్కు నాకు లేదా? పోన్లేండి అన్నం తిన్నానా అడుగుతుంది. వాడిని తినద్దన్నా, వాడి కోసం సంపాదించి తీసుకొచ్చి పెట్టింది. ఒక అరగంట లేట్ అయితే వాడు ఫ్రెండ్స్తో తిరిగి గంట లేట్ వస్తే పర్లేదు, ఇక వాడు ఫీల్ అయిపోతుంది, చాలా టైర్డ్, చాలా ఆ అమ్మాయి చాలా చాలా కష్టపడి వచ్చింది. ఉండదు ఏసీ కార్లు వెళ్ళి రాడండి, ఎందుకు కష్టం?
బస్సులో అందరితో ఎంజాయ్ చేసి అరిసి అరిసి ఇంటికి రా ఎడబడేసి షూ ఒక చోట అరే చోట వాడు బిట్టుగాడు ఇట్లా అంటే వెళ్ళి ఫ్యాన్ మీద పడేది సాక్స్. మా అన్న తన్నేవాడు కాదు, నేను తన్నేవాడిని. దాని తర్వాత ఇప్పుడు సాక్స్ ఏరుకుంటా ఉన్నాడు. ఏం చేస్తాడు, ఆడు కొడుకు పెట్టాడు సాక్స్ అంటే అన్నీ ఏరుతున్నాడు ఇప్పుడు. ఇన్ఫ్లుయెన్సింగ్ డాడ్స్ టు ఫాలో అప్. ఇన్ఫ్లుయెన్సింగ్ డాడ్స్ ఆర్ రిపోర్ట్ సీకర్స్. వీ నీడ్ అకౌంటబిలిటీ. డబ్బులు ఇచ్చిన తర్వాత నేను అడుగుతాను, ఖర్చు పెట్టా, దేనికి ఖర్చు పెట్టావు నాకు చెప్పు, లెక్క రాసిమంట. పాన్లేండి అని, ఈ పాన్లేండి అసలు మీకు తెలియదు. అసలు బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది మీకు తెలియదు, అందుకే వస్తుంది. ఆడికి డబ్బులు ఇచ్చాము, బయటికి వెళ్ళి వచ్చాడు, అకౌంట్ అడుగుతాం. అకౌంటబిలిటీ నేర్పించని నాన్న ఆ పిల్లోడి నాశనం కొరకే అయి ఉన్నాడు. ఎనీ టైమ్ యూ ప్రొవైడ్ ఎనీథింగ్, టీచ్ దెమ్ అకౌంటబిలిటీ. అండ్ గాడ్లీ డాడీస్ లీవ్ ఎ లెగసీ. దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి డాడీస్ ఏం చేస్తారు, దే లీవ్ ఎ లెగసీ. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన అడుగు జాడలు కొన్ని ఉంటాయి. కానీ నాన్న అనేవాడు కుటుంబాన్ని ప్రేమించి నువ్వు ఎంత ఫ్రై చేస్తున్నా అంత తట్టుకుంటున్నాడు. నాన్నని గౌరవించు, నీ భర్తని నువ్వు గౌరవించు. ఏదో సన్నిహితంగా నీతో మాట్లాడుతున్నాడు కదా అని నోరు పారేసుకోవాక, భర్తని గౌరవించి మాట్లాడు. ఈజ్ యువర్ ఫ్రెండ్, ఈజ్ యువర్ ఫిలాసఫర్, గైడ్, రైట్. ట్రీట్ యువర్ హస్బెండ్ విత్ రెస్పెక్ట్. మీ నాన్న అంతేలే మా పిచ్చోడు, నిన్నేం చేయాలి? నాన్నని పిల్లలు గౌరవించకపోవటం కారణం ఏంటో తెలుసు నువ్వు. నాన్న వస్తున్నాడు. యాజ్ మామ్ వాట్ యూ, మీ నాన్నని నువ్వు గౌరవించకపోతే సారీ, యూ కాంట్ బీ విత్ మీ. I told my kids, if you don't honor your mommy, you can't be. No. She has never said that to them, at least to my hearing. Otherwise, I'd find a difference in them. Now, I'm also hurt as a dad. I'm sure your dads are also hurt in many areas. We are paining, it is paining, we are also bleeding. మేము ఎంత వేస్తామంటే దానిపైన మలం పట్టి అంత గట్టిగా వేస్తాం, మీకు తెలీదు. నొప్పి వస్తుంది, మీ గురించి మాకు నొప్పి వస్తుంది. వీఆర్ బ్లీడింగ్. తలవంపులు కూడా వస్తున్నాయి. బికాజ్ మీరు తీసుకున్న నిర్ణయాలకి మేము నిలబడాల్సి వస్తుంది. మనుషుల దగ్గర తల ఎందుకు ఉంచుకున్నావు? నువ్వు తీసుకున్నావు యాజ్ అ భార్య, నువ్వు తీసుకున్నావు పిల్లల గురించి, మీ పిల్లలు తీసుకున్నారు. వీఆర్ హర్ట్, వీఆర్ బ్లీడింగ్. ఎంత ధైర్యం అవడం వచ్చి నాతో మాట్లాడడానికి. నువ్వు తీసుకున్నావు. నాకు బుద్ధి లేక నిన్ను ప్రేమించి ఓకే అన్నాను, తప్పు నాదే. ఆనర్ యువర్ డాడ్, రెస్పెక్ట్ యువర్ ఫాదర్. ఆల్ యూ మమ్మీస్, టీచ్ యువర్ చిల్డ్రన్ టు రెస్పెక్ట్ డాడీ నో మ్యాటర్ వాట్. నీకేమైనా ఉంటే తలపేసుకుని మీ ఇద్దరు మాట్లాడు. నెవర్ స్పీక్ లో అబౌట్ డాడీ టు చిల్డ్రన్. నాన్న పిలిచాడంటే క్రియేట్ చేయి ఇంట్లో అట్మాస్ఫియర్. నాన్న నాన్న అంటే ప్రేమ, నాన్న అంటే ఈజ్ అథారిటీ. అథారిటీ ఎప్పుడైతే ఉండదో ఎవ్రీథింగ్ ఫాల్స్. సో మమ్మీస్, యూ హ్యావ్ అ రోల్. నాట్ ఓన్లీ యూ రెస్పెక్టింగ్ యువర్ హస్బెండ్, బట్ ట్రైనింగ్ యువర్ చిల్డ్రన్ టు ఆనర్ డాడీ. ఇట్ ఈస్ నాట్ టూ లేట్. ఇప్పటికైనా నాన్నకి గౌరవించకుండా ఎక్కడన్నా ఉంటే, నాన్న పిలిస్తే పలికి వెంటనే వెళ్ళకపోతే వెళ్ళి తన్ను. బైబిల్లో రాసింది. ఒక రాడు బెత్తం పెట్టుకొని ఒక్క వారం 10 రోజులు చేయి. మీ నాన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తలే, ఇంటికి రాగానే ఫోన్ ఎందుకు ఎత్తలే, 4 రింగులు ఎందుకు పడి, అంత బిజీగా నేను డ్రైవ్ చేస్తున్నా. సరే బాగానే, నీకు 10 నిమిషాలు ఎందుకు పట్టింది తిరిగి మళ్ళీ కాల్ చేయడానికి? మీ నాన్న నీకు ఫోన్ చేస్తే 10 నిమిషాలు ఎందుకు పట్టింది నువ్వు తిరిగి ఆన్సర్ చేయడానికి? టాక్ టు మీ. భోజనం పక్కన యూ టాక్ టు మీ. మమ్మీ ఐఎమ్ హంగ్రీ, షట్ అప్, టాక్ టు మీ నౌ. నువ్వు అది అన్న దినాన పిల్లలు సరిగ్గా వాళ్ళ నాన్నని గౌరవిస్తారు, సరిగ్గా పెరుగుతారు. ఆ నాన్న గౌరవించినప్పుడు నాన్న ఇంకా కొంచెం తన్ను తాను కోసుకొని తీసుకొని పెడతాడు. నాన్నని ప్రేమించు, గౌరవించు. నీ భర్తని గౌరవించి పిల్లలు నాన్నని గౌరవించేటట్టు. యాజ్ నాన్నలు, లెట్ us మేక్ అ కమిట్మెంట్ టు బీ గాడ్లీ డాడ్స్, గాడ్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఓవర్ అవర్ చిల్డ్రన్. యూ షుడ్ మేక్ అ కమిట్మెంట్ టుడే. All daddies, would you close your eyes? I'll pray for you. ఉదయకాలమున ఒక నాన్నగా ఎలా ఉండాలి? ప్రతి పురుషుడు, ప్రతి మనిషి నిన్ను పోలిన వాడిగా,
నీతో సహవాసం కలిగిన వాడిగా, పిల్లలను ప్రభావితం చేసేటటువంటి మనుషులుగా, వారు ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి బిడ్డలుగా వారిని తీర్చిదిద్దే బాధ్యత మాకు ఇచ్చాం. ఎవరైతే ఆ తీర్మానం చేసుకున్నారో వారితో మీరుండి ఈ ఉదయ కాలంలో కెన్ యూ జస్ట్ రైజ్ అప్ ఆల్ డాడీస్, ఆల్ ఫాదర్స్, ఆల్ డాడీస్, వుడ్ యు ప్లీజ్ స్టాండ్ అప్. నీ ఆలయంలో నిలబడి ఉన్నటువంటి ఈ తండ్రులను, ఈ నాన్నలను మిండుగా నీ 2 హస్తాలతో దీవించి ఆశీర్వదించు. వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండటానికి వీలు లేదని యేసునామములో పలుకు. సంతోషము, సమాధానము, ఆరోగ్యము, దీర్ఘాయుష్యం ఉండునుగాక అని పలుకుతూ వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి జీవితం అనుగ్రహించమని, ఇబ్బందుల నుంచి వారికి విడుదల కలుగజేయమని, వారి జీవితాన్ని వారు వేడుకలు చేసుకునే భాగ్యం వారికి అనుగ్రహించమని నన్ను ఆశీర్వదిస్తూ దీర్ఘాయుష్యం మరొకసారి విడుదల పొందుతూ, అస్వస్థతలో ఉంటే యేసు నామములో ఆ అస్వస్థత తొలగిపోవునుగా కాని పలుకుతూ స్వస్థత, విడుదల పొందుతూ యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.